హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మాది చికెన్ కర్రీ అండ్ బగారా. ఇప్పుడైతే బగారా వేస్తుంది మా మమ్మీ. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసింది, మసాలా, రైస్కి సరిపడా వాటర్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్. అది మరగనివ్వాలి. కొంచెం సాల్ట్ అయితే వేస్తుంది. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకో సైడ్ చికెన్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాయి. ఆయిల్ వేడైందా అమ్మ? ఆయిల్ వేడైనాక ఆవాలు జీలకర్ర ఎత్తారా? జీలకర్ర వేయాలి, ఆవాలు వేయద్దు. జీలకర్ర లేదా నేను జీలకర్ర అయితే వేసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ అండ్ మిర్చి వేస్తుంది. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అయితే వేస్తుంది. అప్పుడే నూరిన అల్లం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం వీటిని వేగనివ్వాలి. తగినంత పసుపు వేసుకోవాలి. చికెన్ ఇందులో వేయాలిగా. వాటర్ అయితే ఫస్ట్ బాయిల్ అయిపోయింది. నానబెట్టిన రైస్ అయితే వేస్తున్నాం ఇందులో. చికెన్ అయితే ఇక్కడ ఉడుకుతుంది అండ్ రైస్ కూడా పక్కకి అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా చేసుకోవాలో. చాలా బాగుంది టేస్ట్ అయితే అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది కర్రీ. చూడడానికి అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ రెడీ. అండ్ వేడి వేడి అన్నం రెడీ. సూపర్ ఉంది ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, అశ్విత మహేష్ వ్లాగ్స్. కింద లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.